ఈయన ఒక మంచి పని చేశారు, కందిపప్పు, పంచదార, చింతపండు ఇవన్నీ కూడా ఇవ్వాలని నిర్ణయించుకోవడం, మంచి నూనె అవి ఇవ్వాలనుకోవడం. ఎందుకంటే ధరలు పెరిగినటువంటి సందర్భంలో అది అవసరం. అది అతని పేరేంటి, కొడాల నాని చేతకాల, తర్వాత వచ్చిన సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా చేతకాల. అంటే జగన్ కి చెప్పి ఒప్పించే ధైర్యం వీళ్ళకి ఎవరికి లేదు, అంత ఇంట్రెస్టెడ్ కూడా లేదు. ఎంతసేపు అవతల పార్టీలను బూతులు తిట్టడం దగ్గరే సరిపోయింది కాబట్టి అవ్వలేదు. అది ఇక్కడ పర్టికులర్ గా చూస్తారు. రేషన్ కార్డుల విషయంలో కూడా నాదెండ్లకు ఒక సవాల్ అవుతుంది. ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు రేషన్ కార్డులోకి కేంద్రం లెక్క ఒకటి, ఆంధ్రప్రదేశ్ లెక్క ఒకటి అయినా ఇంతకుముందు మనం కూడా చాలా ఆడుకున్నాం. పరిటాల సునీత్ గారు ఉన్నప్పుడు అసలు రేషన్ కార్డులే తీయలేదు, ఎవరికి ఇవ్వలేదు. కానీ జగన్ వచ్చాక బియ్యం కార్డు సెపరేట్ చేసేసారు, కార్డు సెపరేట్ చేసేసారు. దాని మీద కూడా మనం ఇందాక అనుకున్నట్టు ఆయన బొమ్మలు ఇవన్నీ. ఇప్పుడు ఈయన జనసేన మంత్రి కాబట్టి ఒక రకంగా జనసేన పార్టీ. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ఏంటంటే, మేము వస్తే పెళ్లి అయిన వెంటనే ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తో పాటు రేషన్ కార్డు కూడా ఇచ్చేస్తామని డైరెక్ట్ గా ఆయన ఇచ్చిన ఒక హామీ. అలా చూసుకుంటే ఇప్పుడు రేషన్ కార్డుల సంఖ్య ఇంకా పెంచుతారా, లేదంటే అనర్హత పేరుతో తగ్గిస్తారా, అదొక సవాలా నాదెంట్లకి? అది చూడాలి. అంటే అసలు పాలసీ వీళ్ళు ఏం తీసుకుంటారండి. అయితే వీళ్ళు బహిరంగంగా చెప్పి చెయ్యరు. నన్ను అడిగితే వీళ్ళకి ఒక ఫార్ములా ఉంటుంది. గతంలో కూడా తీయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ముందు 2-3 నెలల పాటు ఈనాడు జ్యోతి ఇలా మీడియాలో